వనములోనికి పోయిను నా రక్షకుండా, వనములోనికి పోయిను నా రక్షకుండా, ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను, ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను. ఒలీవలయనంచూచెను, ఎండకును దయను చూపెను. ఒలీవలయనంచూచెను, ఎండకును దయను చూపెను. వృక్షంబుల్తోడరమ్మనెన్ నా ప్రభువు బోవగా, వృక్షంబుల్తోడరమ్మనెన్ నా ప్రభువు బోవగా. అడవి నుండి వచ్చెను, సంతుష్టి నొందను. అడవి నుండి వచ్చెను, సంతుష్టి నొందను. చవానమానముందెను, సంతుష్టి నొందెను. చవానమానముందెను, సంతుష్టి నొందెను. చావున్ సిగ్గున్ నా ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను. చావున్ సిగ్గున్ నా ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను. కడకొక్క మ్రాను మీదని నా ప్రభుని చంపిరి. కడకొక్క మ్రాను మీదని నా ప్రభుని చంపిరి. వనములోనికి పోయిను నా రక్షకుండా, ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను, ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను. నా హృదయంబులోనికి నా ప్రభువరమ్మయా, నా హృదయంబులోనికి నా ప్రభువరమ్మయా. నీ మ్రాను మోసెదన్ ప్రభో, రక్తంబు తుడిచెదన్. నీ మ్రాను మోసెదన్ ప్రభో, రక్తంబు తుడిచెదన్. నీ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నీ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నా
నా ప్రభువరం మయా వనములోనికి పోయిను నా రక్షకుండహా ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభువు పోయిను ఒలీవలయనం చూచెను ఎండకులు దయను చూపెను ఒలీవలయనం చూచెను ఎండకులు దయను చూపెను వృక్షం కూడరమ్మనెన్ నా ప్రభువు బోవగా వృక్షం కూడరమ్మనెన్ నా ప్రభువు బోవగా వృక్షం కూడరమ్మనెన్ నా ప్రభువు పోవగా. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనములో రక్తము దేహమునకు ప్రాణము. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే రక్తము. పశువుల్లో, పక్షుల్లో, జీవరాశుల్లో, మనుషుల్లో రక్తమును చూస్తాము. కానీ ఈరోజు నేను తెలియజేసేటువంటి రక్తము పరిశుద్ధమైన రక్తము. ఈ రక్తం అనగానే మీకు ముందుగానే అనిపించి ఉండవచ్చు యేసు రక్తము. 2000 సంవత్సరాల క్రితము కల్వరి అనబడే కొండపై యేసునాథుడు సిలువలో వేలాడి రక్తాన్ని చిందించారు. 39 కొరడా దెబ్బలకు శరీరమంతా చీలి రక్తము కారింది. గెస్సేమనే వనములోనే మోకరించినప్పుడు చెమట రాకుండా రక్తపు బిందువులు బయటికి వచ్చాయి. యేసునాథుడు సిలువను మోస్తున్నప్పుడు అడుగడుగున్న రక్త బిందువులే అన్నట్లుగా, వెళుచుంటే రక్తపు అడుగులు పడినట్లుగా అలాగు రక్తము కారింది. దైవజనుడు అన్నారు, తలపై కిరీటంబు తగిలిస్తే కాలు వల్లవచ్చు అనేటట్లుగా రక్తము కారిందన్నారు. తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలు వల్లవచ్చు రక్తంబుగారే. 2 చేతులలోను 2 మేకులు కొట్ట కాలువలవుచు రక్తంబుగారే. కాలువలవుచు రక్తంబుగారే. మేఘాళ్ళు జతపర్చి మేకుతో కొట్టంగా కాలువలవుచు రక్తంబుగారే. యేసు రక్తము చిందించబడినట్లుగా ఈ రక్తము అనబడేటువంటి అంశము బైబిలు గ్రంథములో ఆరంభము నుండే కనబడుచున్నట్లు మనము గమనించాలి. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు అపరాధము చేసినప్పుడు వారిద్దరూ చావవలసినటువంటి కాలములో జరిగినటువంటిది ఏమిటంటే,
పరలోకము నుండి దైవ ఖడ్గము ఆదాము పైకి హవ్వ పైకి వచ్చి ఆ ఖడ్గము ఇద్దరిని చంపివేయాలి. కానీ ఆ ఖడ్గం వచ్చి ఆ తోటలో సంచరిస్తున్న గొర్రెల మీద పడిందే ఆ ఖడ్గము. ఆ చర్మాన్ని దేవుడు తీసి ఆదామునకు హవ్వకు చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. దిగంబరులుగా ఉన్న వారికి, వారిరువురికి వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు అక్కడ రక్త ప్రోక్షణమనబడే కార్యము జరిగించినట్లుగా చూస్తున్నాం. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనములో చూస్తే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, ఏ చొక్కాయిలు? చర్మపు చొక్కాయిలు. గొర్రెల చర్మాలు తీయాలంటే వాటిని చంపాలి. అవి చంపబడకపోతే చర్మము తీయడానికి లేదు. ఇంతకీ దీని వెనుక ఉన్నటువంటి అసలైన ఒక గొర్రె ఉన్నది. ఈ గొర్రెల వెనుక ఒక మర్మము దాగి ఉన్నది. అదేమిటంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసునాథునుకున్న పేరేమిటంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకు ఈ గొర్రె పిల్లలు సాదృశ్యమై ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, అనాది కాలములోనే సిలువను గూర్చినటువంటి కార్యమున్నట్లుగా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. అంటే ఏమీ లేని కాలములో, దేవుడు తప్ప ఏమీ లేని కాలము, ఆ కాలానికి పేరేమిటంటే అనాది కాలము. దేవదూతలు లేని కాలము, భూమి లేని కాలము, ఆకాశము లేని కాలము, సూర్యుడు లేని కాలము, నక్షత్రములు లేని కాలము, ఆదాము హవ్వలు లేని కాలము, సైతాను లేని కాలము, దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆ కాలానికి పేరేమిటంటే అనాది కాలము. ఆ కాలములోనే సిలువనబడే కార్యమును గూర్చి యోచించబడినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి అసాధ్యమేమీ లేదు, సమస్తము సాధ్యం. అందుకే మీరు దైవ లక్షణముల స్తుతుల పుస్తకాన్ని మీరు చదవండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్ను ఎవ్వరూ కలుగు చేయలేదు. అంటే దేవుణ్ణి ఎవరూ కలుగు చేయలేదు. ఎవరైనా దేవుణ్ణి కలుగు చేస్తే ఆ కలుగు చేసిన ఆయన దేవుడు అవుతారు. దేవుణ్ణి ఎవరూ కలుగు చేయలేదు. దేవునికి పుట్టుక లేదు, చావు లేదు. అందుకే అమరత్వము. తిమోతి 1వ పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనములో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము ఈజ్ ఈక్వల్ టు చావు లేనివాడు. అంటే పుట్టుక చావు లేనివాడు దేవుడు. ఈ రోజున దేవుడు అంటేనే మనిషికి అర్థం తెలియట్లేదు. నీ వయసు 20 ఏండ్లు, దేవుడు అంటే ఏంటో తెలుసా? నీ వయసు 40 ఏండ్లు, దేవుడు అంటే ఏంటో ఎరుగుదువా? చాలా మంది దేవుణ్ణి తెలుసుకోకుండానే చనిపోతున్నారు. వారి యొక్క జీవితం ముగింపు ఓ భయంకరమైన విషాదంగా ముగించబడుతుంది. దేవుడు అంటే ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు దేవుడు అంటే? దేవుడు అంటే 6 అడుగులు ఎత్తుంటారా?
దేవుడు అంటే మనుషుల్లో ఒక మంచి మనిషా? దేవుడు అంటే లోకములో ఎందరు అధికారులు ఉంటారు అలాంటి వారా దేవుడు అంటే? అసలు దేవునికి ఉండే లక్షణములు ఎలాగుండాలో నీ యొక్క ఇంగితముతో నీ ఒక్కసారి ఆలోచించు. దేవుడు అంటే ఎలాగుండాలి? దేవుడు ఏమీ లేనప్పుడు ఉండాలి, దేవుడు మధ్యలో ఉండాలి, దేవుడు చివరిలో ఉండాలి, అన్ని కాలాల్లో ఉండాలి. దేవుడు అంటే ఒక కాలములో ఉండి ఒక కాలములో లేకపోతే దేవుడు కాదు. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వానిగా ఉండాలి. దేవుడు అంటే మనుషులమైన మనమందరం పాపులము, మన జన్మములో పాపులం, జీవితములో పాపులం, మన చూపులో, మాటలో, వినికిలో, ప్రవర్తనలో మనందరము పాపులమై ఉన్నాము. కానీ దేవుడు అంటే పాపిగా ఉండకూడదు కాదు. దేవుడు అంటే పరిశుద్ధముగా ఉండాలి, దేవుడు అంటే శక్తి కలిగి ఉండాలి, శక్తి లేని వారిగా కాదు. దేవుడు అంటే వెలుగై ఉండాలి, దేవుడు ప్రేమయై ఉండాలి, దేవుడు జ్ఞానమై ఉండాలి, దేవుడు జీవమై ఉండాలి. అంటే దేవుడు బ్రతికి ఉండాలి. దేవుడు ఉండేవారు చనిపోయారు, ఇప్పుడు లేరు అంటే దేవుడు ఎలాగవుతారు? ఆయన దేవుడు అంటే ఎప్పుడు బ్రతికి ఉండాలి. ఓ కారణాన్ని బట్టి చనిపోయినా తిరిగి లేవాలి, తిరిగి లేవకపోతే దేవుడు ఏంటి? దేవుడు అంటే జీవముతో ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలోనైతే ఉంటావో ఆయన దేవుడు అవుతారు. ఈ రోజున మీ అందరికీ చెప్పేది, నీవు నీ జీవితంలో దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతావేమో, ఆ తరువాత దేవుడు నిన్ను అడుగుతారు, భూమి మీద నీవెందుకు తెలుసుకోకుండా చనిపోయావు? వ్యాపారము చేయాలని, ఉద్యోగము చేయాలని, పొలము బాగా పండాలని, సేద్యము చేయాలని, ఇంట్లో పనులు చేయాలని అంత ఆశ ఉన్న నీకు దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఎందుకు అనిపించలేదు నీకు? ఈ భూమి మనిషి చేయలేడే, ఆకాశాన్ని మనిషి చేయలేడే, సూర్యుణ్ణి మనిషి చేయలేడే, నక్షత్రాలు మనిషి చేయలేడే. మనిషి చెయ్యనిది ఉన్నదంటే నువ్వెందుకు నమ్మలేదని అడుగుతారు దేవుడు. ఎందుకంటే సృష్టి నీకు చెప్పట్లేదా? యోబు గ్రంథము 12వ అధ్యాయం 8, 9 వచనములు మనము చూస్తే, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించు, సముద్రములోని చేపలను అవి నీకు తెలియజేస్తాయి. అంటే భూమిని అడిగితే చెబుతుందట, సముద్రములో చేపలు చెబుతాయట. ఏమని? దేవుడు ఉన్నారు అని చెబుతాయట. ఫస్ట్ దేవుడు ఉన్నారని గమనించాలి, ఆ దేవునికి లక్షణాలు ఏంటో గమనించి నమ్మాలి. దేవుడు అనగానే ఎవరు పడితే వారికి చేతులు జోడించటం కాదు. దేవునికి ఉండే లక్షణాలు ఆయనకున్నాయా లేవా చూడాలి. ఈ బైబిల్ మీరు చూడండి, బైబిల్లో ఉండే క్రీస్తును చూడండి, 66 గ్రంథాల్లో ఉన్న క్రీస్తును చూడండి. దేవునికి ఉండవలసినటువంటి లక్షణములు చాలా పుష్కలంగా ఉన్నటువంటిది యేసులో మాత్రమే, ప్రపంచములో ఇక ఎక్కడా కనబడరు. ఇది వాస్తవం. బోలో యేసు మహారాజుకు. అలాగని నేను చెప్పేస్తాను అని నువ్వు డిసైడ్ అవ్వద్దు. నీ మనసుకు అర్థం అవ్వాలి. నిజమే, పాస్టర్ గారు చెప్పింది నేను ఆలోచిస్తే ఇది నిజమే. ఆ రీతి వచ్చిన తరువాత అప్పుడు నీవు యేసు నమ్మాలి. అందుకని బైబిల్ ఏం చెప్పింది? నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ. అవును, నేను నమ్ముతున్నాను, నాకు అర్థమైంది. యేసు క్రీస్తు గాక మరి ఎవరు లేరని నాకు అర్థమైంది. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తిన పాటలతో, ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి, సిలువబడ్డ యేసుక్రీస్తే. ఎవరు నా శత్రువు ఎదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి, ఎవరు నా హృదయంబు మూర్ఛను నీర్చి సేద తీర్చి మనసు చివుకుమను గాయంబు మాన్పిరి, సిలువబడ్డ యేసుక్రీస్తే. నమ్మితే నిజ దేవుణ్ణి నమ్మాలి. నేను అందుకే అంటాను, దేవుడైతే అందరికీ దేవుడు, దేవుడు కాకపోతే ఎవరికి దేవుడు కాదు.
కొంతమంది అమెరికా దేవుడు, అమెరికాకు సూర్యుడు ఉన్నాడా? ఇండియా దేవుడు, ఇండియాకో సూర్యుడు ఉన్నాడా? రష్యా దేవుడు, రష్యాకో సూర్యుడు ఉన్నాడా? ప్రపంచానికి అంతటికి ఒక సూర్యుడు కాదా? ఒక చంద్రుడు కాదా? ప్రపంచానికి అంతటికి చెందిన నక్షత్రాలు కాదా? ఇవన్నీ చేసినటువంటి సృష్టికర్త, ఇవన్నీ చేసినటువంటి ఆయన అందరికీ దేవుడు అవుతారు. ఇత్యాది లక్షణములన్నీ పుష్కలంగా ఈ ప్రపంచములో ఒకే ఒకరిలో కనబడతాయి. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా అర్థం కాకపోతే దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని చదవండి, అర్థమవుతుంది. మంచి మనసుతో చదవండి, సత్యము తెలుసుకోవాలి అనబడే ఉద్దేశముతో చదవండి. దైవ లక్షణములు ఎవరిలో ఉన్నాయి? ఆయన్ని పూజించు, ఆయనను ఆరాధించు. లేకపోతే రేపు దేవుడు నిన్ను లెక్కడుగుతారు. నీకు కాళ్ళు చేతులు నీ తల్లి గర్భములో ఉండగా నిన్ను రూపించిన దేవుడు, అవయవాలిచ్చిన దేవుడు, భూమి ఆకాశాలు ఇచ్చిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉండాలి. నేను దేవుణ్ణని నీవెందుకు గ్రహించలేదు? భూలోకములో ఉండగా ఎందుకు టైం వేస్ట్ చేశావు? నీకెందుకు అర్థం కాలేదని అడుగుతారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మహోన్నతుడైన దివ్య లక్షణాలు కలిగిన దేవునికి మంచివాడు కావాలట, దేవునికి పరిశుద్ధులు కావాలట, దేవునికి జయించేవాడు కావాలట. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఏదేను వనం ఉంది, ఆ వనములో ఆది మానవులు ఉండేవారు, దేవుడు తినొద్దన్నబడే ఫలాల్ని తిన్నారట, తిన్నందువల్లే ఇంత ముప్పు వచ్చిందట, తినకుండా ఉంటే బాగుండేది, ఆ చెట్లు వేయకుండా ఉంటే బాగుండేది, సైతాను లేకుండా ఉంటే బాగుండేది, సైతాను అలా చేస్తాడని తెలిసినప్పుడు సైతాను నరకములోకి అప్పుడే పంపించేస్తే బాగుండేది, ఆ చెట్లు లేకుండా ఉంటే బాగుండేది, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఆ వనములో పరీక్ష పెట్టిందే దేవుడు. మనిషికి దేవుడు పరీక్ష పెట్టారు. నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా? ఆది మానవులైన ఆదామవ్వలకి దేవుడు అన్ని ఇచ్చారు, స్వాతంత్ర్యము కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే మీ అమ్మాయిని కాలేజీ చదివించాలి, మీ అబ్బాయిని చదివించాలి. మీ అమ్మాయి రేపేదైనా అవమానము తెస్తాదని ఇంట్లో తలుపులేసి తాళం వేసి పెట్టడం ఇంట్లో చాలా నేరం. అది అమ్మాయికి ఏం చెబుతావు? జాగ్రత్తలు చెప్పి పంపిస్తావు కాలేజీకి. అలాగే దేవుడు ఆది నరులకు జాగ్రత్తలు చెప్పారు. నీవా పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇందులో నీవు గెలుస్తావో ఓడిపోతావో. గెలిస్తే మహిమ సంతానము, ఓడిపోతే పాప సంతానం. దేవునికి కావలసింది ఎవరంటే పరిశుద్ధులు కావాలి, దేవునికి జయించేవాడు కావాలి. ప్రకటన గ్రంథములో చూస్తే జయించువాడు, జయించువాడు, జయించువాడు. ఓడిపోయేవాడు దేవునికి వద్దు, జయించేవాడు కావాలి. ఏదేను వనములో ఆది మానవులు పరీక్షలో జయించలేదు, ఓడిపోయారు. అలాగే ప్రతి మనిషి ఈ లోకములో ఓడిపోయాడు. ఈ ఓడిపోయినటువంటి ఈ వ్యక్తి మరలా జయించేటువంటి రీతిగా ఓ మంచి స్థితికి రావడానికి దేవుడు చేసినటువంటి విశ్వ ప్రణాళిక, దేవుడు చేసిన అనాది ఆలోచన, ఈ విశ్వమును గూర్చి ఎలాగైతే ఆలోచించారు, ఈ మనిషిని గూర్చి అనాదిలోనే ఆలోచించినటువంటి కార్యం ఏమిటంటే రక్తమును గూర్చిన కార్యము. ఈ లోకమందున్న మనిషి పాపాలు పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనములో చూస్తే ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు
రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు. ఈ వచనములో చూస్తే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. దేవునికి దూరమైపోయిన వ్యక్తి, పాపిగా మారిపోయిన వ్యక్తి, నరకమునకు వెళ్ళవలసిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఏం కావాలంటే రక్తము కావాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. 10వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుదాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపాలు క్షమించబడాలి, పాపం పోవాలంటే రక్తము చిందించాలట. ఆ రక్తము కూడా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తమై ఉండకూడదట. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తము కావాలి. 2000 సంవత్సరాల క్రితము దేవుడు వచ్చి ఎలాగొచ్చారు? కన్యక గర్భముగా వచ్చారు దేవుడు. మరియ రక్తము యేసు ప్రభువారిలో ఉందా లేదా చెప్పండి? యోసేపు రక్తం ఉందా? అసలు యోసేపు రక్తం అంటాకే వీల్లేదు, ఎందుకంటే మరి ఇంకా పెళ్లి చేసుకోలేదు. పురుషుని ఎరుగని కన్యక గర్భము ధరించింది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మము ఒక కల్పిత కథ కాదు, ఇది వాస్తవము. ఆయన జన్మం వాస్తవము, జీవితం వాస్తవము, సిలువలో వేలాడి చనిపోయింది వాస్తవము, తిరిగి లేచింది వాస్తవము. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే రక్తాన్ని చిందించడానికి వచ్చారు. రక్తము కారణం ఏమిటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఒక వ్యక్తి పాపము క్షమించబడకుండా చనిపోతే నష్టం ఏంటి? ఏంటి నష్టం అంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ పాతాళానికి వెళ్ళింది. అందుకే నేను ఎప్పుడు అంటాను, నేను ఇప్పటి వరకు జైలుకి వెళ్ళలేదు అని అనొచ్చు, కానీ చనిపోయిన తర్వాత వెళ్ళేది జైల్లోకి, పాపాన్ని బట్టి వెళ్ళేది పాతాళ లోకానికి. పాప క్షమాపణ లేకపోతే ఆ తర్వాత వెళ్ళేది నరకానికి, అగ్నిగుండానికి, సైతానుతో పాటు దురాత్మలతో పాటు నిత్యము కాలుతూ 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 నరకములో ఆ బాధ భరించాలి. కారణం ఏమిటంటే పాపాన్ని బట్టి వచ్చే జీతము నరకము. ఆ నరకాన్ని తప్పించాలని ప్రేమామయుడైన దేవుడు అనుకున్నది ఏమిటంటే నా పిల్లలు నరకానికి వెళ్లకుండా చేయాలంటే నా పిల్లలు అనగా మానవాళి మనుషులందరి కొరకు నేనే వెళ్ళి భూమి మీద నా రక్తాన్ని చిందిస్తాను అని 2000 సంవత్సరముల క్రితము సృష్టికర్త వచ్చి మానవుల పాపముల నిమిత్తమై కల్వరి అనే కొండపై బలి అయ్యారు. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. యేసు రక్తము యొక్క ప్రాధాన్యత ఏమిటి? యేసు రక్తముకున్నటువంటి శక్తి ఏమిటి? రిన్ సోప్, ఈటా సోప్ వాటికుండే శక్తి ఏమిటి? మురికిని శుభ్రం చేస్తుంది. అలాగే హృదయానుకున్నటువంటి పాప మురికిని తొలగించేది యేసు రక్తము. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే ఇదిగో 2000 సంవత్సరముల క్రితం కల్వరి కొండ మీద ఆ సిలువ వేయబడిన యేసు. ఆయనలో మరియ రక్తం లేదు, పురుషుని రక్తం అసలే లేదు. ఆయన స్పెషల్గా తయారు చేయబడిన అండం. ఇదిగో యేసునాథుడు పరిశుద్ధుడు. గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పారు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు,
పుట్టబోయే శిశువు ఎవరంటే పరిశుద్ధుడు జన్మిస్తున్నారు. 2000 సంవత్సరముల క్రితం ఈ పరిశుద్ధుడైన యేసు ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్తము యొక్క ప్రాధాన్యతను మనము చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై, ఇంతకు ముందు మనము దేవునికి దూరస్తులమైపోయామట. మనిషికి దేవునికి సంబంధం లేదట. మునుపు దూరస్తులైన మీరు యేసు క్రీస్తు వారు చిందించినటువంటి ఆ రక్తం ఉందే, క్రీస్తుని బట్టి క్రీస్తు రక్తాన్ని బట్టి మీరిప్పుడు సమీపస్తులై ఉన్నారు. అంటే దూరస్తులుగా ఉన్న మానవాడిని దేవునికి సమీపస్తులుగా చేసినటువంటిది ఏమిటంటే యేసు రక్తమనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఓ మానవుడా, దేవుడినైనా నాకు నీవు దూరస్తుడివి, కానీ ఇప్పుడు సమీపస్తుడు అయ్యావు. ఎలాగయ్యావంటే యేసు రక్తమును బట్టి, అనగా నేను చిందించిన రక్తమును బట్టి అయ్యావని దేవుడు అంటారు. అంటే ఇంతకుముందు మనం ఎవరమంటే దూరస్తులము, ఇప్పుడు మనం ఎవరమంటే సమీపస్తులము. ఎందుకు సమీపస్తులమయ్యాం? యేసు రక్తాన్ని బట్టి. యేసు రక్తము లేకపోతే మనందరము దేవునికి దూరస్తులమే, కాబట్టి నరకానికి వెళ్ళాలి. కానీ ఆ నరకము, పాతాళము నరకము లేదు. ఎందుకంటే యేసుని బట్టి మనందరము దేవునికి సమీపస్తులం. బోలో యేసు మహారాజుకు. 1వ అధ్యాయము 7వ వచనం ఎఫెసీ పత్రిక చదువుదాం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు మనకట మహదైశ్వర్యం ఇచ్చారట. దేవుడిచ్చినటువంటి మహదైశ్వర్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. చాలా మంది మాకు ఐశ్వర్యము లేదు, ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నామంటారు. మహదైశ్వర్యం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుడిచ్చినటువంటి మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకి విమోచనం. యేసు రక్తమును బట్టి మనకేం కలిగిందట? విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తమును బట్టి మన అపరాధములకు క్షమాపణ కలిగిందట. క్షమాపణ యేసు రక్తమును బట్టి. బోలో యేసు మహారాజుకు. అంటే యేసు రక్తము లేకపోతే క్షమాపణ లేదు. యేసు రక్తము లేకపోతే మానవాళి పాపములకు క్షమాపణ లేదు. కనుక ఈ మనిషి దేవునికి విరోధిగా ఉండి నరకానికి వెళ్ళాలి. జీవితము లేదు ఇంకా మనిషికి. నరకములో కాలుతూనే ఉండాలి, శిక్ష భరిస్తూనే ఉండాలి. మహిమలో చోట్లేదు, దేవుని రాజ్యములో చోట్లేదు. చాలామంది అనుకునేది ఈ లోకం మాత్రమే అనుకుంటారు చాలామంది. ఇదే కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి అసలు సిసలైనటువంటి రాజ్యమున్నది, అంతము లేని రాజ్యమున్నది, నిత్య జీవమున్నది. ఎప్పుడూ జీవించే రాజ్యం కావాలా? ఎప్పుడూ కాలే నరకం కావాలా? దేవుని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కాలిపోయే నరకం, ఎప్పుడు బాధ అనుభవించే నరకం అది నీకొద్దు. నా రాజ్యాన్ని సంపాదించుకో. యేసునాథుడు అన్నారు, నా రాజ్యాన్ని, నా నీతి వెదుకో. యేసు రక్తాన్ని బట్టి కలిగినటువంటి ప్రయోజనం, ఆ రక్తములో ఉండే ప్రాధాన్యత ఏమిటంటే మనందరము కూడా పాప క్షమాపణ పొందుతున్నాం. పాపములు ఎక్కడికి వెళ్ళినా పరిహారము కావు. మనిషికి పాపం పోవాలంటే ఒకే ఒక మార్గము, యేసు రక్తముతో కడగబడాలి. గమనించండి, ప్రభు రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం. ఈడు మాటలు పలికినావా ప్రభువా, ఈడు ముఖ్యాంశములు ఇరుక పరిచితివా. ఈడు మాటలు పలికినావా, దీవు
జీవమయ్యుండాని ఎడలా నిన్ను చావు దెబ్బలు గొట్ట సహింపగలవా ఏడు మాటలు పలికినావా రక్షణ కదా నడిపిరావా ఒకరిన్ రక్షించి పరదైసు కొనిపోయినావా శిక్షితునికి బోధింపకాని శాంతి లక్షణము చూపుచు రక్షించినావా ఏడు మాటలు పలికినావా తల్లికి నొక సంరక్షకుని ఇచ్చి ఎల్లరకు మాదిరి కనపరచినావా తల్లికి సృష్టికర్తవై ప్రేమతనయుండ వై గౌరవించియున్నావా ఏడు మాటలు పలికినావా నరుడావు కాకున్నా ఎడలా దేవానన్నీలా విడిచితివని అడిగినావా నరుడవును దేవుండవును గాన నా పూర్ణ రక్షకుడవని రుజువై నావా ఏడు మాటలు పలికినావా. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి ఆయన వైపే కలువలుగా రక్తమెల్ల కారు చూడెను కాలువలుగా రక్తమెల్ల కారు చూడెను పాలకుండవు యేసు జాలి బారుచుండెను పాలకుండవు యేసు జాలి బారుచుండెను మీరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి పాపమేరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్య ములను బల్కి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి నరుణము తీర్చిన
నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరు వాగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరు వాగలనా మూడు సిలువాలు మోసితివా నాకై మూడు సిలువాలు మోసితివా తొట్టెళ్ళకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడై ఉన్న అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును కాక అని వ్రాయబడినట్లు తొట్టెళ్ళకుండా పడిపోయిన వారిని మరలా లేపగలిగినటువంటి సిలువ కొమ్మ, సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయినటువంటి ఆత్మలని మరలా లేపగలిగినటువంటి శక్తిమంతులు, చనిపోయిన మరలను బ్రతికించినటువంటి వారు, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిని మరలా లేవనెత్తేటటువంటి అంతటి శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యము వైపు చూద్దాము. ప్రభు యొక్క గాయముల వైపు చూద్దాము. ఎంత మర్మమో! ఆ చెట్టు కొమ్మ వేయగానే ఆ బరువైనటువంటి ఆ యొక్క గొడ్డలి పైకి తేలడము, ఇదంతా ఆశ్చర్యము. ఇదిగో పడిపోయినటువంటి మానవాళిని తిరిగి లేపడానికై ఈ లోకానికి వచ్చి సిలువ మ్రానుపై వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి వారిని మరలా లేవనెత్తగలిగినటువంటి ఆయన ప్రయాసపడుచున్న ఆయన కృపయుగ కార్యము. 3 సిలువలు మోసితివా, నాకై 3 సిలువలు మోసితివా. 3 సిలువలు మోసి మూటి వలన కలుగు కీడు సహించి మన కొరకే సమస్తమును భరించి అపవాదికి శిరస్సును సిలువ క్రింద చితుక త్రొక్కి వేసినటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విడువను ఎడబాయను అని సెలవిచ్చుచున్నారు. నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడును విడువనట్టి యేసే కావాలి అన్నట్లు. అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువను తలంచుకుందాము, ఆయన గాయములను తలంచుకుందాము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. సామెతలు గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడినట్లు
అట్టి శక్తి కలిగినటువంటి ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి మనలను మరలా లేవనెత్తగలిగినటువంటి గొప్ప దేవా, శక్తిని శిలువ ధ్యానము ద్వారా అట్టి శక్తిని దేవా మీ వైపు చూచినప్పుడు అట్టి శక్తిని మా కొరకు మీరు పొందిన ఆ శిలువ కార్యములను ఆ శ్రమను మేము ధ్యానించినప్పుడు మరలా మునుపటి స్థితికి నడిపించేటటువంటి మీ యొక్క శక్తిని బట్టి దేవా మీకే స్తుతులు, స్తోత్రములు 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 నాయనా. దేవా మీకు వందనాలు, మీకు నమస్కారములు. సొదొమ గొమొర్రా పట్టణములు అవి కాల్చబడుచున్నప్పుడు లోతు తడవు చేయగా చెయ్య పట్టుకుని వెలుపలకు తీసుకొని వచ్చి వేసినట్లు మీ కృప ఎంత గొప్పది నాయనా. దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఘనమైన తండ్రి మీకు నమస్కారములు చెల్లించుచున్నాము నాయనా. మీకు ప్రణుతులు నాయనా. ఈ 40 దినాల శిలువ ధ్యానముల ద్వారా ఎవరు ఆత్మీయ స్థితిలో పడి ఉన్నటువంటి వారిగా ఉన్నారు వారు దిక్కున లేచున్నట్లు లెమ్ము లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నట్లు ఆ కార్యము ప్రతి ఒక్కొక్కరిలో జరుగునట్లు, అపవాదికి సిగ్గు కలుగునట్లు దేవా మీ వైపు చూడగలిగే స్థితిని ప్రతి వారికి దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు నాయన. బలమైనటువంటి మీ వాక్యమును ప్రతి ఒక్కొక్కరి హృదయములో పదిలపరచుమని అడుగుచున్నాము తండ్రి. దేవా మీకు స్తోత్రములు. అపవాది యొక్క సమస్తమైన చీకటి తొలగిపోయి దేవా మీ వెలుగు ప్రతి ఒక్కొక్కరిలోనూ ప్రకాశించునట్లు, వెలుగు సంబంధులముగా జీవించునట్లు, సాక్షులముగా ఉండునట్లు అట్టి మీ కార్యములను జరిగించి మేఘమెక్కించమని మహిమా ఘనత కీర్తి నిత్యమును దేవా మీరే పొందుమని మీ వాక్యము ద్వారా రేపబడిన వారై తండ్రి ఆత్మచేత నడిపింపబడిన వారి ఆత్మచేత గద్దింపును పొందిన వారమై ఆదరణ పొందిన వారమై బలముగా ముందుకు సాగునట్లు మీ కార్యములను జరిగించి మేఘమెక్కించుమని మహిమ ఘనత కీర్తి మీరు పొందుమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 నాయన. దేవా మీకే స్తుతులు. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకత ఘనమైన హేతువైయుండు నాకు కలయున్నత కరణమే నాథుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువైయుండు నేను నా విధులెల్లా నిశ్చయం బుగానిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు వాని ఎడల నాను యథార్థ పరునిగా గావించి
వారు సిల్వ పడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. మూడు మేకుల మధ్య వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. కల్వరి గిరి చేరు మనసా, సిలువ సరసా అని దైవ భక్తులు పాడినట్లు యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా, ఆ నిలువ కర్రకు అడ్డు కర్రకు వేలాడిన మూడు మేకులకు కొట్టబడి వేలాడిన యేసు వైపే ఆయన చూపించిన ప్రేమ అపరిమితమైన ప్రేమ. సిలువేసిన, కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నారు. కారణం ప్రేమ. కడలేని ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. ఇక్కడ కనబడియను కడకు నాకు. ఈ సునాదును చూస్తే ఎంత ప్రేమ కనబడుతుందో, నా కోసం ఎంత ఓర్చుకున్నారో, సహించారో, బాధను శ్రమను సహించారో, వహించారో, నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఆయనపై వేసుకున్నారు. ఎటువంటి ప్రేమ ఇది! కటకట పాప సంకటము బాపుట కింత పటు బాధ నొందినావా. కటకట పాప సంకటము బాపుట కింత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమేటుల వర్ణింతు స్వామి. అందుకనే సిలువ నాదుని చూస్తే కఠిన జీవితాలు మారిపోయాయి. ఎందరో నరకంతకులు మారిపోయారు. సిలువ కార్యాన్ని చూచి పడిపోయిన వారు తిరిగి లేచారు. విశ్వాసములో పడిపోయిన వారు, విశ్వాస భ్రష్టులైన వారు, ఆత్మీయతలో నుంచి పడిపోయిన వారు తిరిగి లేచారు. అందుకే నేను ఎప్పుడు సిలువ కార్యమును మర్చిపోను. నా కోసం సిలువేయబడిన ప్రభుని, నా కోసం మరణించిన ప్రభుని, నా కోసం సమాధి చేయబడిన ప్రభుని, తిరిగి లేచిన ప్రభుని, మరలా రానయ్యున్న ప్రభుని నేను మర్చిపోను. ఎప్పుడు మర్చిపోను. ఈ వైపే నేను చూస్తాను. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నీ
వాసము చేసి నప్పుడేట్లుండునో యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. అందరూ కళ్ళు మూసుకుని చెప్పండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. శబ్దము రానివ్వకండి, కళ్ళు తెరవద్దు, దేవుని వైపు చూద్దాం.
సిలువ దరిక కర్షించుమి కలుడను ఘోర పాపిని సిలువ దరిక కర్షించుమి కలుడను ఘోర పాపిని కలుషములు వీడ శక్తి నీయుము సిలువ ధ్యానము నా కల్వరి గిరి చేరు మనసా. ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, మీకు అనేకమైన ప్రణుతులు నాయన. గొప్ప దేవ, మర్మమైన బలమైన మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసి ఆత్మలను బలపరిచిన తండ్రి, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ధ్యానమును మీరు మాకు అనుగ్రహించి సిలువ శక్తితో, ప్రభువారి యొక్క సిలువ శక్తితో మేము నింపబడినట్లు మీ కృప చూపించుచున్నందుకు వందనాలు. మీ రాజ్యమునకు ప్రభు యొక్క రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచు, ఆయుత్తపరచుమని కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించారు, బలపరిచారు. లైవ్ ద్వారా కార్యక్రమంలో ప్రతి వారిని మీరు బలపరిచారు. మీ కృపను, మహిమను చూపించారు తండ్రి. మీకు అనేకమైన స్తుతులు. త్వరగా వచ్చుచున్న యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరయున్నారు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనల్ని రక్షించి పడిపోయిన వారిని లేవనెత్తవలెనని ఆయన కుమారుని ద్వారా అట్టి కార్యము జరిగించవలని నిర్ణయించిన తండ్రి దేవుని ప్రేమ, పడిపోకుండా కాపాడుచు పడిన వారిని లేపుచున్న, మహిమకు సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, నడిపింపు మనకెల్లరకు తోడుగా ఉండి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నందును గాక. ఆమేన్. శరణు యేసు, శరణు, శరణు. చప్పట్లతో శరణు, శరణు నా ప్రభువా, దురిత దూరుడా నీ దరి చేరితిరా. దురిత దూరుడా నీ దరి చేరితిరా. నీ సిలువే నా శరణాయను.
అందరికీ మర్నాత. మరణాత.